మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న విషప్రయోగం వల్ల చనిపోయారనే ప్రచారం సాగుతుంది. ఆయన మరణానికి స్లో పాయిజన్ కారణం కావచ్చనే చర్చ జరుగుతుంది. ఆయన మృతదేహం నుంచి 20 రకాల నమూనాలను రీపోస్టుమార్టం సమయంలో ఫోరెన్సిక్స్ బృందం సేకరించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ నమూనాలను 4 ల్యాబ్లకు పంపారు. వాటి నుంచి రిపోర్టులు వస్తే గాని రంగన్న మృతికి గల అసలు కారణం తెలియదు. మరోవైపు సిట్ బృందం తన దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ బృందంలోని కొందరు అధికారులు పులివెందల్లోని రంగన్న ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో రంగన్న ఆరోగ్య సమస్యలతో ఏమైనా బాధపడుతుండేవారా అని విచారించారు. రంగన్న మృతి చెందిన రోజు ఉదయం సెక్యూరిటీ ఎవరు ఉన్నారనే విషయాన్ని అక్కడ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా రాతపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిసింది. అలాగే రంగన్న ఎన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు, ఎన్ని గంటలకు పులివెందల ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి రిమ్స్ కు ఎప్పుడు తరలించారనే వివరాలను విచారణలో భాగంగా మొదటి రోజు సేకరించినట్లు తెలిసింది. పులివెందల ఆసుపత్రిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ మందులు వాడారనే వివరాలను రెండో రోజు విచారణలో భాగంగా అక్కడి వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.